వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ మీడియా సమావేశం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ మీడియా సమావేశంలో పాల్గొన్న గొంగిడి సునీత, గాదరి కిషోర్ మరియు జడ్పీటీసీ ఎలిమినేటి సందీప్ రెడ్డి. సమావేశానికి హాజరు కాని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి. క్యామా మల్లేష్ భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ ఓటు హక్కు AK-47 గండు కంటే గొప్పది. ఓటు హక్కు ఎవరికైనా సమానమే. ప్రధానమంత్రి అయినా, పారిశుధ్య కార్మికురాలైనా నాకు డబ్బుల మీద ఆశ లేదు. నాకు 100 ఎకరాల భూమి ఉంది. నా 2 పిల్లలు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డారు. నాకు ఆస్తులు ఉన్నాయి. పెద్ద బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి. ఎవరైనా మంత్రి పదవి వచ్చిన తర్వాత పెద్ద బంగ్లా, కార్లలో తిరుగుతారు. నాకు దేవుడిచ్చిన కాడికి పెద్ద బంగ్లా, కార్లు ఉన్నాయని అన్నారు. ఇలాంటి దొంగలను తన్ని తరిమేయండి దయచేసి ప్లీజ్. మీ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని యావత్ ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నా. కొందరు ఇన్పుట్ లీడర్లు, కొందరు అవుట్పుట్ ఎక్స్పోర్ట్ లీడర్లు ఉంటారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళి ఇన్పుట్ అయిన లీడర్ని కాదు, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యే లీడర్గా మీ భువనగిరి ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే భువనగిరి పేరును కీర్తి పతాకాన నిలపడానికి నేను కృషి చేస్తాను. మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, నా గ్రామం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని పేరుగూడ అనే గ్రామం. నేను ఒక కుర్మగొల్ల కుటుంబానికి చెందినవాడిని. చిన్నప్పటి సంది ఇంటర్ పాస్ అయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఆనాటి నుంచి విద్యార్థి నాయకుడిగా నా రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. NSCI నుండి రాజకీయ జీవితం ప్రారంభించి విద్యార్థి సంఘ నాయకుడిగా, కాలేజీ సెక్రటరీగా, ఒకసారి ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోవడం. ఆనాటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టి అతి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్లో 1992లో 25 సంవత్సరాలకే నేను ఇబ్రాహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులతో కావడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 3 పర్యాయాలు పనిచేయడం జరిగింది. 2014లో ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కొంతమంది దుష్టశక్తులు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్లే నన్ను ఓడగొట్టడం జరిగింది. అయినా పక్కావని ధైర్యంతో, ఎక్కడున్న కమిట్మెంట్స్ తో ఉండే మనిషిని కాబట్టి 2018 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే జిల్లాల ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బాబు కొరకు వెనుకడుగు వేయకుండా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2018లో తిరిగి నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సింది పోయి దుర్మార్గులు ఇప్పుడు మీ జిల్లాలోనే మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా టికెట్ ను అమ్ముకుంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా ఉద్యమం చేసి పోరు చేసి పార్టీని ఆనాడు నేను చేస్తా ఉంటే అతని మీద తిరుగుబాటు చేసి ఎండగట్టిన అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నన్ను, నా స్వభావాన్ని, నా మంచితనాన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆనాటి నుండి కూడా 2018 నుండి కానీ మా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఎమ్మెల్యే గారి గెలుపు కోసం, ఎంపీ గారి గెలుపు కోసం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గెలుపు కోసం నేను చిత్తశుద్దితో డిసిప్లిన్ గా పనిచేసుకుంటూ 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలు ఉన్న తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాలు పనిచేసినందుకు గాను ఎమ్మెల్యే ఎన్నికల ముందు కూడా నేను సార్ను నాకు అవకాశం ఇవ్వమని అడిగితే, మల్లేశం నువ్వు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయదు అని చెప్పి ఆ మాట ప్రకారం పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు తిరిగి నన్ను ఎంపీగా అభ్యర్థిగా మీ ముందుకు పంపడం జరిగింది.
మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను. ఈనాడు నేను మీ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని యావత్ ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నా. కొందరు ఇన్పుట్ లీడర్లు, కొందరు అవుట్పుట్ ఎక్స్పోర్ట్ లీడర్లు ఉంటారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళో ఇన్పుట్ అయిన లీడర్ని కాదు, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యే లీడర్గా మీ భువనగిరి ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే భువనగిరి పేరును కీర్తి పతాకాన్ని నిలపడానికి నేను కృషి చేస్తాను. నేనేదో నా తాతనో తండ్రో లీడర్ కాదు. మా నాయన గొర్రెల కాపరి, మా అమ్మలు వ్యవసాయ కుటుంబం, నాకు ఇద్దరు తల్లులు. కాబట్టి ఆ విధంగామైనటువంటి కుటుంబంలో ఉన్న మా గొల్లకుర్మ కుటుంబంలో పుట్టిన మా ముత్తాతల నుండి కూడా మేము భూస్వాములం. 100 ఎకరాల భూమి ఉండేది మాకు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఇవాళ ఇక్కడ ప్రాంతంలో నాకు కొన్ని 100 మంది మిత్రులు. కానీ ఇబ్రాహీంపట్నంలో నన్ను అడగండి, ఏ నాయకుడిని అయినా కొంతమంది స్టార్ట్కొని ఎట్టుకొని తిడతా ఉంటారు. 100కి 99 మంది ఎవడైనా పడిరానోడు మళ్ళీ చెడ్డోడు అంటాడో, ఏ పార్టీలు నన్ను అడగండి, నాకు అంత మంచి పేరుంది. తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తే నేను తప్పకుండా ఎంపీగా గెలుస్తానన్న విషయాన్ని మనవి చేస్తూ, ఇలా పూర్వ నరసింహ గౌడ్ గారు డాక్టర్ వృత్తిపరంగా